హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పండుగ స్పెషల్గా సింపుల్ అండ్ టేస్టీగా బెల్లం గవ్వల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలా వస్తాయండి. ఈ మెథడ్లో మీరు బెల్లం గవ్వలు చేస్తే చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టుకుంటే మీరు నెల రోజులు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. తిన్నా కొద్దీ తినేయాలనిపించేలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదురుతాయండి. టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటాయి. మరి లేట్ చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం. మరి ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. ఇలా 2 కప్పుల దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ దీంట్లో ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ ఉప్మా సూజీ అంటే చూడండి అది తీసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీంట్లో మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక యాలకులు 3 దాకా వేసుకొని మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ సూజీని మనం దీంట్లో బౌల్లో వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. పించ్ ఆఫ్ సోడా వేసుకోవాలి, బేకింగ్ సోడా. దానికంటే ఎక్కువ వేయద్దండి, పించ్ మాత్రమే వేసుకోవాలి సోడాను. ఇలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఇక్కడ నేను నెయ్యి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నానండి. ముందైతే 2 టేబుల్ స్పూన్ వేసి బాగా పట్టించాలి పిండికి నెయ్యిని. ఇలా బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి ముద్ద కడితే మనకు ముద్ద కట్టేటట్టు ఉండాలి. ఇక్కడ నాకు కడతలేదండి, అందుకే నేను మళ్ళీ ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను నెయ్యి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం ముద్ద కట్టేటట్టు ఉంటే అప్పుడు నెయ్యి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా పిండికి సరిపోయినట్టు. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయద్దు. ఇలా వేస్తూ మనం చపాతీ పిండి కట్టే కొంచెం హార్డ్గా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సూజీ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పిండి కొంచెం హార్డ్నే అవుతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ముందుగా మనం మొత్తం పిండితో ఇలా చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చిన్న పిండి ముద్దలు చేసుకోవాలండి. మరి పెద్ద చేస్తే లావుగా వస్తాయి. చూడండి ఇక్కడ నేను గవ్వల చెక్కని తీసుకున్నానండి. ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా బొటన వేలుతో ప్రెస్ చేయాలండి. చూడండి ఇలా ప్రెస్ చేసి కొంచెం వదిలేస్తే చూడండి ఈజీగా గవ్వ షేప్ వచ్చేస్తుంది దీనికి. ఇదే విధంగా చూడండి బొటన వేలుతో ప్రెస్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే నేను ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఇక్కడ మన దగ్గర జాలి గరిట అందరింట్లో అవైలబుల్గా ఉంటుంది కదండి. దీని మీద ఇలా పెట్టేసి మనం ప్రెస్ చేస్తే కొంచెం లైట్గా గవ్వలాగా వచ్చేస్తుంది. ఇలా చేసినా కానీ చాలా బాగా వస్తాయండి గవ్వలు. చూడండి ఇలా మనం లైట్గా పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే చాలు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేసినా కూడా చాలా బాగా వస్తాయండి. ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి అన్ని గవ్వలను మనం ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని మీడియంలో హీట్ చేసుకోవాలండి. మీడియం హీట్లో చేసి ఇప్పుడు మనం దీంట్లో గవ్వల్ని వేసుకోవాలి. మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. దీంట్లో ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఒక 2 నిమిషాల తర్వాత కలపాలండి, అప్పుడే కలపొద్దు. ఇలా వేసిన తర్వాత లైట్గా ఇలా మనం గరిటెతో మిక్స్ చేయాలి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హైలో అస్సలు ఉంచొద్దండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు సిమ్లోనే అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలాంటి కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలండి. దీంట్లో అన్నిటి వేసి చేయడం అయితే చాలా సింపుల్ అండి. గవ్వల పీట లేకపోయినా కానీ మనం ఇంట్లో ఉండే జాలి గరిటెతో అయినా చేసుకోవచ్చు. చూడండి ఇదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని ఇలా పైకి కింది కంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కడాయిలో వచ్చేస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి, సౌండ్ వింటేనే తెలుస్తుంది.
చాలా క్రిస్పీగా వచ్చాయండి. తుంచి చూపిస్తున్నాను చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు మనము గవ్వల కోసం పాకంని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ మాత్రం ఆన్ చేద్దండి. ఇప్పుడే 1 కప్పు తురిమిన బెల్లం తీసుకున్నానండి. కొంచెం ప్రెస్ చేసి తీసుకున్నాము, కరెక్ట్గా సరిపోతుందండి 1 కప్పు. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల వాటర్ వేసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఆన్ చేసుకోండి. సిమ్లో పెట్టాలి ఆన్ చేసి. ఇప్పుడు ఈ బెల్లంని కరిగించుకోవాలండి. చూడండి ఇలా కొంచెం కరిగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేస్తే చాలా బాగా వస్తుందండి. పాకం చాలా బాగా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. దీనికి మనము పాకం కన్సిస్టెన్సీ వచ్చే అవసరం లేదండి, కాస్త బెల్లం కరిగితే చాలండి. ఇలా బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు వెంటనే దీంట్లో గవ్వల్ని వేసి బెల్లంని బాగా పట్టించాలండి గవ్వలకి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా బెల్లంని పట్టించాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కొంచెం ఆరిన తర్వాత అప్పుడు కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా గవ్వల్ని సపరేట్ చేసుకోవాలండి, లేకుంటే పైన పొర కొంచెం చితిలినట్టు అవుతుంది. ఇలా సపరేట్ చేసుకుంటే పైన కోటింగ్ ఉంటుంది కదా, కొంచెం అది ఊడిపోయినట్టు ఉంటుందండి. ఇలా ఉంటే కొంచెం తీయదనం ఉంటుంది దీంట్లో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. చూడండి సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత గుల్లగా వచ్చాయండి. ఇలా చేసుకుంటే మీరు తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పండగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూసారా? మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి తుంచి కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో. చేయడం అయితే సింపుల్ అండి, 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి చూస్తేనే తెలుస్తుంది లోపల ఎంత గుల్లగా వచ్చినాయో. చాలా బాగుంటాయండి. మీరు గోధుమ పిండితో అయినా ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.